in study, we learn the topic adsorption. Today our topic is adsorption. Adsorptionamu. Adsorption. Generally, molecules have intermolecular forces. అణువుల మధ్య అంతరాకర్షణ బలాలు ఉంటాయి. Adsorption is a process or phenomena in this one substance molecules concentrating more at the surface of the other substance, that is called adsorption. అధిశోషణం అంటే ఏమిటంటే ఒక పదార్థం యొక్క ఉపరితలం మీద మరి ఒక పదార్థం యొక్క అణువులు అధిక గాఢతలో చేరి ఉండటాన్ని అధిశోషణము అంటారు. A substance molecules concentrating more at the surface of the other substance is called adsorption. ఒక పదార్థం యొక్క ఉపరితలం మీద మరొక పదార్థపు అణువులు అధిక గాఢతలో బంధించబడి ఉండటాన్ని లేదా చేరి ఉండటాన్ని అధిశోషణము అంటారు. సపోజ్ ఇఫ్ అమోనియా గ్యాస్ is passed into water, here adsorption takes place. Now, or ammonia gas passed on charcoal, here adsorption takes place. On the surface of the charcoal, the ammonia molecules are concentrated. అంటే అమోనియా వాయువుని మనము చార్కోల్ మీద బొగ్గు మీద పంపించినప్పుడు బొగ్గు యొక్క ఉపరితలం మీద అమోనియా వాయువులు అధిక గాఢతలో చేరి ఉంటాయి. దాన్ని మనం అధిశోషణానికి ఉదాహరణగా చెప్పవచ్చు. ఇన్ దిస్ అబ్జార్ప్షన్ టూ సబ్స్టెన్స్ ఆర్ దేర్. ఈ అధిశోషణంలో రెండు పదార్థాలు ఉంటున్నాయి. The substance which absorb on its surface other substance is called absorbent. ఇక్కడ ఒక పదార్థం యొక్క ఉపరితలం మీద మరొక పదార్థం వచ్చి చేరుతుంది. ఆ చేరే మరొక పదార్థాన్ని మనము అబ్జార్బెంట్ అని చెప్పుకోవచ్చు. సారీ, ఏ సబ్స్టెన్స్ which absorbs on its surface other substance is called adsorbent. అంటే ఒక పదార్థము వేరొక పదార్థాన్ని తన యొక్క ఉపరితలం మీద అధిశోషణ జరుపుకుంటుంది. దాన్ని మనము అధిశోషకం అంటాం. అడ్జార్బెంట్ అంటే తెలుగులో అధిశోషకము. సపోజ్ యు పాస్ ద అమోనియా గ్యాస్ ఆన్ చార్కోల్. చార్కోల్ ఈజ్ అడ్జార్బెంట్. చార్కోల్ అనేది అధిశోషకంగా చెప్పొచ్చు. The substance that attracted to the surface of the adsorbent is called adsorbate. అంటే అధిశోషకం యొక్క ఉపరితలం మీద చేరిన పదార్థాన్ని అధిశోషితము అంటాం. అడ్జార్బెంట్ అధిశోషకం, అడ్జార్బేట్ అధిశోషితం. Now when ammonia gas is passed over charcoal act as absorbent. The ammonia gas
act as adsorbate. ఏదైతే పదార్థాన్ని వేరొక పదార్థాన్ని తన ఉపరితలం మీద చేర్చుకుంటుందో దాన్ని అధిశోషకము, అడ్సార్బేట్ అంటాం. ఏదైతే చేరుతుందో దాన్ని అడ్సార్బేట్, చేరేదాన్ని అడ్సార్బేట్, చేర్చుకున్న దాన్ని అడ్సార్బెంట్. అధిశోషకము, అధిశోషితము ఈ రకంగా మనం చెప్పుకోవచ్చు. చార్కోల్ ఈజ్ అడ్సార్బెంట్, ammonia is adsorbate in the adsorption process when ammonia passed over charcoal. అమోనియా వాయువుని బొగ్గు యొక్క ఉపరితలం మీదకి మనం పంపించినప్పుడు బొగ్గు యొక్క ఉపరితలం మీద ఈ అమోనియా వాయువు కేంద్రీకృతం చెంది ఉంటుంది. ఇక్కడ అమోనియా వాయువుని మనము అధిశోషితము అని, చార్కోల్ ని అధిశోషకమని చెప్పుకోవచ్చు. అబ్జార్ప్షన్ ఈజ్ 2 types. ఈ అధిశోషణము 2 రకాలు. వన్ ఈజ్ ఫిజికల్ అబ్జార్ప్షన్, సెకండ్ వన్ ఈజ్ కెమి అబ్జార్ప్షన్. ఫిజికల్ అబ్జార్ప్షన్, వన్ ఈజ్ ఫిజికల్ absorption. Second one is chemi-absorption. భౌతిక అధిశోషణము, రసాయన అధిశోషణం. Physical adsorption. The adsorption process is exothermic process. If the energy liberated is about 5 to 10 kilocalorie, that is physical absorption. Here the adsorption takes place due to force of attraction between adsorbent molecule and adsorbate molecules are generally van der Waals forces. ఇక్కడ భౌతిక అధిశోషణంలో ఈ అధిశోషణ ప్రక్రియ అనేది ఉష్ణమోచక చర్య. 5 నుండి 10 కిలోకాలరీలు లేదా 20 నుండి 40 కిలోకాలరీల వరకు ఉష్ణం విడుదలవుతుంది. అధిశోషితము, అధిశోషకం మధ్య వాన్ డర్ వాల్ ఆకర్షణ బలాల వల్ల ఈ రకమైన అధిశోషణ జరుగుతుంది. అంటే అధిశోషకము, అధిశోషితము మధ్య వాన్ డర్ వాల్ ఆకర్షణల వంటి ఆకర్షణల చేత అధిశోషణ జరిగినట్లయితే దాన్ని ఫిజికల్ అడ్సార్ప్షన్, భౌతిక అధిశోషణం అంటారు. ఇక్కడ ఉష్ణము 5 నుండి 10 కిలోకాలరీలు లేదా 20 నుండి 40 కిలోకాలరీల వరకు విడుదలవుతుంది. Generally, the absorption of gases on charcoal belongs to physical adsorption. వాయువులు బొగ్గు యొక్క ఉపరితలం మీద అధిశోషణ చెందటము భౌతిక అధిశోషణానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కెమి అబ్జార్ప్షన్. The absorption takes place due to formation of chemical bond between adsorbent molecules and absorbate molecules. That absorption is chemi-absorption. అంటే అధిశోషకము, అధిశోషితము మధ్య రసాయన బంధం ఏర్పడటం వల్ల అధిశోషణ ప్రక్రియ జరిగినట్లయితే దాన్ని రసాయన అధిశోషణం అంటారు. In this adsorption, heat is released 10 to 100 kilocalories to 40 to 400 kilocalories. Around
40 to 400 kilo calorie, sorry, 10 to 100 kilocalorie. It is in joules. 40 to 400 kilojoules heat is liberated. In chemical absorption, heat is liberated around 10 to 100 kilocalories. In physical absorption, heat is released around 5 to 10 kilocalories. That is 20 to 40 kilojoules. 20 to 40 kilojoules. There is a correction, mind it. Make correction, mind it. Physical absorption, heat is released 5 to 10 kilocalories. That is 20 to 40 kilojoules. In chemical absorption, heat is released around 10 to 100 kilocalories. That is 40 to 400 kilojoules. Example, adsorption of oxygen, hydrogen gases over metals. లోహం యొక్క ఉపరితలం మీద ఆక్సిజన్, హైడ్రోజన్ లాంటి వాయువులు అధిశోషణ చెందటము ఈ రసాయన అధిశోషణానికి ఉదాహరణ చెప్పొచ్చు. Now the differences between physical and chemical adsorption. భౌతిక మరియు రసాయన అధిశోషణాల మధ్య తేడా చూద్దాం. See, in physical adsorption, first point, the force of attraction for adsorption between adsorbent and adsorbate molecules are van der Waals forces. భౌతిక అధిశోషణంలో అధిశోషకం, అధిశోషితం మధ్య వాన్ డెర్ వాల్ ఆకర్షణ బలాలు ఉంటాయి. అంటే వాన్ డెర్ వాల్ ఆకర్షణ బలాల వల్ల అధిశోషణ ప్రక్రియ, ఈ అధిశోషితము అధిశోషకం మధ్య జరిగినట్లయితే దాన్ని భౌతిక అధిశోషణంగా చెప్పుకుంటాం. ఇన్ కెమ్ అబ్జార్ప్షన్, the adsorbent and absorbate molecules involves chemical bonds between them. అంటే అది శోషితము అధిశోషకము మధ్య రసాయన బంధం ఏర్పడటం వల్ల ఈ అధిశోషణ ప్రక్రియ జరిగినట్లయితే దాన్ని రసాయన అధిశోషణము అంటారు. ఇన్ ఫిజికల్ అబ్జార్ప్షన్, the energy liberated is about 5 to 10 kilocalories or 20 to 40 kilojoules. The energy released in chemical absorption is 10 to 100 kilocalories, or it is in joules, that is 40 to 400 kilojoules. Physical adsorption, it is a reversible. It means it is easy to get back the adsorbed gas. ఈ భౌతిక అధిశోషణం అనేది ఉత్క్రమణీయమైనది. అంటే ఇక్కడ అధిశోషణ చెందిన వాయువుని తిరిగి వెనుకకి తీసుకురావచ్చు. కెమి అబ్జార్ప్షన్, దిస్ ఈజ్ ఇర్రివర్సబుల్. ఇది అనుత్క్రమణీయం. నార్మల్ మెథడ్స్ విల్ నాట్ లిబరేట్ ద అబ్జార్బ్డ్ గ్యాస్. అంటే సాధారణ పద్ధతిలో అధిశోషణ చెందిన వాయువుని తిరిగి వెనుకకు తీసుకుని రాలేము రసాయన అధిశోషణ వల్ల. ఫిజికల్ అబ్జార్ప్షన్, దిస్ టేక్స్ ప్లేస్ ఎట్ లో టెంపరేచర్ అండ్ హై ప్రెషర్. భౌతిక అధిశోషణం అనేది అల్ప ఉష్ణోగ్రత, అధిక పీడనాల వద్ద జరుగుతుంది. కెమి అబ్జార్ప్షన్, this takes place even at high temperature and it has no pressure effect. ఈ రసాయన అధిశోషణము అధిక ఉష్ణోగ్రత వద్ద కూడా జరుగుతుంది. ఈ అధిశోషణం మీద పీడన ప్రభావం ఉండదు. ఇన్ ఫిజికల్ అబ్జార్ప్షన్, the absorption process takes place in multi-molecular layer. అంటే భౌతిక అధిశోషణలో అధిశోషణం చెందిన పదార్థము అనేక పొరలుగా అధిశోషణ చెందుతుంది. అనేక పొరలుగా.
మల్టీమాలిక్యులర్ లేయర్, బహు పొరలలో అధిశోషణ ప్రక్రియ జరుగుతుంది. ఇన్ కెమి అబ్జార్ప్షన్, the unimolecular layer process takes place in chemi absorption. అంటే ఏకపొర మందంలోనే అధిశోషణ జరుగుతుంది రసాయన అధిశోషణంలో. అంటే దీస్ ఆర్ ద డిఫరెన్సెస్. ఫస్ట్ వన్, the van der Waals forces are play main role in physical adsorption. Chemical bond play main role in chem absorption. The energy liberated in physical adsorption is 5 to 10 kilocalorie, that is 20 to 40 kilojoules. In chem absorption, the heat liberated is 10 to 100 kilocalories, that is in joules 40 to 400. Physical absorption is reversible. Chemical absorption or chemi absorption is irreversible. Physical adsorption takes place at low temperature and high pressure. Chemi absorption takes place even at high temperature and it has no pressure effect. Physical adsorption takes place in multimolecular layer process. Chemi absorption is a unimolecular layer process. భౌతిక అధిశోషణలో వాన్ డెర్ వాల్ ఆకర్షణ బలాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి. కెమ్ అబ్జార్ప్షన్, రసాయన అధిశోషణంలో రసాయన బంధము ఏర్పడుతుంది. భౌతిక అధిశోషణంలో 5 నుండి 10 కిలో క్యాలరీల ఉష్ణం విడుదలవుతుంది. అది కిలో జౌలలో అయితే 20 నుండి 40 కిలో జౌలు. రసాయన అధిశోషణంలో 10 నుండి 100 కిలో క్యాలరీల ఉష్ణం విడుదలవుతుంది. అది కిలో జౌలలో 40 నుండి 400 కిలో జౌలుగా చెప్పుకోవచ్చు. భౌతిక అధిశోషణం ఉత్క్రమణీయమైనది, రసాయన అధిశోషణం అనుక్రమణీయమైనది. భౌతిక అధిశోషణము తక్కువ అల్ప ఉష్ణోగ్రత అధిక పీడనాల వద్ద జరుగుతుంది. రసాయన అధిశోషణము అధిక ఉష్ణోగ్రత వద్ద కూడా జరుగుతుంది. ఈ రసాయన అధిశోషణం మీద పీడన ప్రభావం ఉండదు. భౌతిక అధిశోషణం అనేక పొరల మందంలో జరుగుతుంది. అణువులు అనేక పొరల మందంలో ఈ భౌతిక అధిశోషణం చెందుతాయి. రసాయన అధిశోషణంలో ఏకపొర మందంలోనే అణువులు అధిశోషణ చెందుతాయి. దీస్ ఆర్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ఫిజికల్ అండ్ కెమ్ అబ్జార్ప్షన్. ఇవి భౌతిక మరియు రసాయన అధిశోషణ యొక్క మధ్య తేడా. నౌ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ అడ్సార్ప్షన్, అధిశోషణ మీద ప్రభావం చూపించే అంశాలు. Factors affecting the adsorption. అధిశోషణ మీద ప్రభావం చూపించు అంశాలు. దట్ ఫస్ట్ వన్, మొదటిది నేచర్ ఆఫ్ ద adsorbent. అధిశోషకం యొక్క స్వభావం. నేచర్ ఆఫ్ ద adsorbent, అధిశోషకం యొక్క స్వభావం. When the same gas is absorbed over different solid absorbents, the volume of the gas are found to be different. ఒకే వాయువు వివిధ ఘన పదార్థాలైన అధిశోషకం మీద అధిశోషణ చెందినప్పుడు అధిశోషణ చెందిన వాయువు యొక్క ఘన పరిమాణము సమానంగా ఉండదు. If the adsorbent have more surface area,
In that case, more gas is adsorbed on the adsorbent. అంటే ఈ అధిశోషకం యొక్క ఉపరితల వైశాల్యం ఎక్కువగా ఉన్నట్లయితే ఉపరితల వైశాల్యం అధికంగా ఉన్న అధిశోషకం మీద అధిక పరిమాణంలో అధిశోషణ చెందుతుంది. సపోజ్ సిలికా జెల్ అండ్ చార్కోల్ etc. being highly porous, they have more surface area and are good adsorbents. సిలికా జెల్ అదేవిధంగా జాంతవ బొగ్గు చార్కోల్ తీసుకున్నట్లయితే ఇవి అధిక ఉపరితల వైశాల్యాన్ని కలిగి ఉంటాయి కాబట్టి ఇవి మంచి అధిశోషకంగా పనిచేస్తాయి. అంటే ఘన పదార్థాలను మనం అధిశోషకంగా తీసుకున్నప్పుడు వాటి యొక్క ఉపరితల వైశాల్యం ఎక్కువగా ఉన్నట్లయితే అవి ఎక్కువగా అధిశోషణ జరుపుతుంది. The nature of the adsorbent, if the surface area of the adsorbent is more, in that case the absorption of adsorbate is more. Silica gel and charcoal have more surface area and these are highly porous, so these act as a good adsorbents. Silica gel జాంతవ బొగ్గు తీసుకున్నప్పుడు అవి పోరస్ అంటే రంధ్రాలు కలిగి ఉన్నవిగా ఉంటాయి, వాటి యొక్క ఉపరితల వైశాల్యము ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవి మంచి అధిశోషకంగా పనిచేస్తుంది. second factor, nature of the adsorbate. అధిశోషితం యొక్క స్వభావం. Generally the gases are adsorbates. వాయువులు జనరల్ సాధారణంగా అధిశోషితాలుగా ఉంటాయి. గ్యాస్ which is easily liquefied or adsorbed to greater extent. అంటే ఏ వాయువులైతే సులభంగా ద్రవాలుగా మారుతాయో ఆ వాయువులు అధికంగా అధిశోషణ చెందుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ you take carbon dioxide, ammonia, HCl. These are undergo highly adsorption on adsorbent. But in the case of oxygen, hydrogen, nitrogen, which do not easily get liquefied or show van der Waals forces, these are less amount adsorbed on adsorbent. ఆక్సిజన్, హైడ్రోజన్, నైట్రోజన్ వంటి వాయువు తీసుకున్నట్లయితే ఇవి సులభంగా ద్రవాలుగా మారవు. ఇవి వాన్ డర్ వాల్ ఆకర్షణ బలాలను బలమైన వాన్ డర్ వాల్ ఆకర్షణ బలాలను ప్రదర్శించదు కాబట్టి ఇది ఎక్కువ పరిమాణంలో అధిశోషణ చెందదు. అంటే those gases are easily liquefied that are adsorbed to greater extent. Those are not easily get liquefied that are adsorbed less extent. If we take carbon dioxide, ammonia, these are easily liquefied, so these adsorb more on adsorbent. Oxygen, hydrogen, nitrogen, these are not easily liquefied, so these are less adsorption on adsorbent. Carbon dioxide, ammonia,
HCl లాంటి వాయువులు సులభంగా ద్రవీకరణం చెందుతాయి, ద్రవాలుగా మారుతాయి. ఇలాంటి సులభంగా ద్రవంగా మారే వాయువులు అధిక పరిమాణంలో అధిశోషకంపై అధిశోషణ చెందుతాయి. ఆక్సిజన్, నైట్రోజన్, హైడ్రోజన్ లాంటి వాయువులు సులభంగా ద్రవాలుగా మారవు. ఇవి ఎక్కువ పరిమాణంలో అధిశోషకం మీద అధిశోషణ చెందదు. థర్డ్ వన్, ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్. ఉష్ణోగ్రత ప్రభావం. Adsorption is an exothermic process. In the adsorption process, it involves a equilibrium state. అధిశోషణ ప్రక్రియ అనేది ఉష్ణమోచక చర్యగా చెప్పుకోవచ్చు, ఉష్ణమోచక ప్రక్రియగా చెప్పుకోవచ్చు. ఈ అధిశోషణ ప్రక్రియలో ఒక సమతా స్థితి ఏర్పడుతుంది. ఈ విధంగా adsorbate, generally gas act as adsorbate. ఈ అధిశోషితము combine with adsorbent అంటే అధిశోషకంతో కలిసినప్పుడు ఏ equilibrium state is formed. Adsorbate on adsorbent. అధిశోషకంపై అధిశోషితము ఈ విధంగా ఏర్పడుతుంది. ఇక్కడ ఉష్ణ విడుదలవుతుంది, heat is released. It is a equilibrium takes place between this process, between these two. రెండింటి మధ్య మనము ఒక సమతా స్థితి ఏర్పడటాన్ని గమనించవచ్చు. As per Le Chatelier principle, in an exothermic process, if at equilibrium the temperature is increased, to overcome it, the equilibrium shift in the backward direction, that is left side. ఇప్పుడు Le Chatelier నియమం ప్రకారము ఈ సమతా స్థితి కలిగి ఉన్న ఈ చర్యలో మనము ఉష్ణోగ్రత పెంచినట్లయితే తిరోగామి చర్య వైపు అధికంగా సమతా స్థితి మారుతుంది. కాబట్టి ఈ అడ్సార్బేట్, అబ్సార్బెంట్ తిరిగి అధికంగా ఏర్పడతాయి. సో the low temperature is favorable for the adsorption. It is an exothermic reaction. If we increase the temperature, the absorbate on absorbent will come back. ఈ ఉష్ణోగ్రత పెంచినట్లయితే అధిశోషకం మీద అధిశోషణ చెందిన అధిశోషితము తిరిగి వెనుకకు వస్తుంది, తిరిగి విడిపోయి వెనుకకు వస్తుంది చర్య. కాబట్టి అల్ప ఉష్ణోగ్రత అనేది ఈ అధిశోషణ ప్రక్రియకు అనుకూలమైనది. లో టెంపరేచర్ కండిషన్ ఈస్ ఫేవరబుల్ ఫర్ ద adsorption process. Suppose, for example, you see the adsorption of nitrogen on charcoal. జాంతువ బొగ్గు మీద నైట్రోజన్ వాయువు యొక్క అధిశోషణ మనం గమనించినట్లయితే at 273 Kelvin temperature, 10 ml of nitrogen gas is adsorbed on
1 gram of charcoal. 1 గ్రాము చార్కోల్ మీద 10 ml నైట్రోజన్ వాయువు అధిశోషణ చెందుతుంది 273 కెల్విన్ వద్ద. ఇఫ్ యూ డిక్రీజ్ ద టెంపరేచర్ to 44 Kelvin, now 20 ml of nitrogen is absorbed on 1 gram of charcoal. 244 కెల్విన్ ఉష్ణోగ్రత తీసుకున్నట్లయితే 20 ml నైట్రోజన్ వాయువు 1 గ్రామ్ చార్కోల్ మీద అధిశోషణ చెంది ఉంటుంది. సపోజ్ యూ డిక్రీజ్ ద టెంపరేచర్ 195 Kelvin. The 45 ml of nitrogen gas is absorbed on 1 gram of charcoal. అంటే 195 కెల్విన్ ఉష్ణోగ్రత తగ్గించినప్పుడు ఈ వాయువు అధిక పరిమాణంలో అధిశోషణ చెందింది. అంటే లో టెంపరేచర్ ఆర్ ఫేవరబుల్ ఫర్ ద అబ్జార్ప్షన్. The fourth one, నాలుగవది ఎఫెక్ట్ ఆఫ్ ప్రెషర్. పీడన ప్రభావం. పీడన ప్రభావం. At a given temperature, with increase of pressure, the gas absorption also increases. ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద మనం పీడనాన్ని పెంచినప్పుడు వాయువు యొక్క అధిశోషణం అనేది పెరుగుతుంది. ఒక ఉష్ణోగ్రత వద్ద మనం పీడనాన్ని పెంచినట్లయితే అధిశోషణ అధికంగా జరుగుతుంది. సపోజ్ see the isotherm of nitrogen వాయువు యొక్క అధిశోషణ సమోష్ణోగ్రత వక్రాలని మనం గమనించినట్లయితే the pressure and weight of gas అంటే అధిశోషణ చెందిన వాయువు యొక్క భారం తీసుకున్నట్లయితే at 0 degrees centigrade, isotherm is like this. At 0 degrees centigrade, see, at minus 29 degrees centigrade, minus 29 degrees. This is minus 78 degrees. This is the isotherm. See, with the increase of pressure, the absorption increase and the vacant surface area is decreased. పీడనం పెంచే కొద్దీ ఆ అధిశోషణ చెందే వాయువు యొక్క భారం పెరిగింది. మనం ఈ సమోష్ణోగ్రత వక్రాలను గమని చూసినట్లయితే అంటే అధిక పీడనం అనేది అధిశోషణకి అనుకూలం. అయితే రసాయన అధిశోషణం మీద పీడన ప్రభావం అనేది ఉండదు. How the rate of gas, that is
absorbate present on absorbent which varies temperature can understood by a isotherm. ఒక అధిశోషణ సమోష్ణోగ్రత వక్రం చేత మనము పీడనాన్ని మార్చే కొద్దీ అధిశోషణ చెందే భారం ఏ విధంగా మారుతుందో తెలుసుకోవచ్చు. అధిశోషణ సమోష్ణోగ్రత వక్రం. అడ్జార్ప్షన్ ఐసోథర్మ్ ద్వారా మనము పీడనాన్ని మార్చినప్పుడు ఏ విధంగా ఒక స్థిర ఉష్ణోగ్రత వద్ద అధిశోషణ చెందే వాయువు యొక్క భారం మారుతుందో తెలుసుకోవచ్చు. దాన్ని ఆ ఐసోథర్మ్ ని వివరించడానికి few scientists they do research, they explain the isotherms of various substances. కొద్దిమంది శాస్త్రవేత్తలు ఈ అధిశోషణ సమోష్ణోగ్రత వక్రాలని గురించి వివరించడానికి పరిశోధన చేసి వాటిని వివరించారు. వాటిలో ఒకటి ఫ్రాయిన్లిష్ అబ్జార్ప్షన్ ఐసోథర్మ్, సెకండ్ వన్ ఈజ్ లాంగ్మ్యూర్ అబ్జార్ప్షన్ ఐసోథర్మ్. ఫ్రాయిన్లిష్ అధిశోషణ సమోష్ణోగ్రత వక్రాలు మరియు లాంగ్మ్యూర్ అధిశోషణ సమోష్ణోగ్రత వక్రాలు రెండు మనం తర్వాత క్లాసులో చదువుకుంటాం. These are the four factors influence on adsorption. First one is the nature of adsorbent, nature of adsorbate, effect of temperature, effect of pressure. అధిశోషితం యొక్క స్వభావము, ఉష్ణోగ్రత ప్రభావము, పీడన ప్రభావం, ఈ 4 అధిశోషణ మీద ప్రభావాన్ని చూపించేవి చెప్పుకోవచ్చు.